చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం గుడ్డివాడి ముష్టి చిప్ప అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని పిల్ల అప్పారావు గారు రచించారు. ధర్మవరం అనే ఒక ఊళ్ళో ఒక గుడ్డి బిచ్చగాడు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తి అంతా ఒక ముష్టి చిప్ప. ఆ చిప్ప దిగువన 4 కుందలు ఉండేవి. అవి మెరిసిపోయేవి. ఆ సంగతి గుడ్డివాడికి తెలియదు. కానీ అతడు ముష్టి ఎత్తుకునేటప్పుడు దారిన పోయే వాళ్లకు వాటి మెరుపు కనిపించేది. ఆ గ్రామంలోనే కొమటయ్య అనే నూనె దుకాణం వాడు ఉండేవాడు. గుడ్డివాడు రోజూ ముష్టి ఎత్తుతూ ఆ దుకాణం ముందు నుంచే వెళ్ళేవాడు. కొమటయ్య గుడ్డివాణ్ణి పిలిచి ఒక దమ్మిడి వేసి ఆ చిప్ప మెరుపు పరిశీలించేవాడు. ఆ మెరిసేది బంగారమేనని కొమటయ్య నిశ్చయించుకున్నాడు. ఆ గ్రామంలో నాగులు అనే దొంగ ఉన్నాడు. కొమటయ్య నాగులుని పిలిచి, ఒక విషయం చెబుతాను, అది మనిద్దరి మధ్యనే ఉండని. మన ఊళ్ళో ఒక గుడ్డివాడున్నాడు. వాడు అడుక్కునే చిప్ప మెరుస్తుంది. అది ఎందుకు మెరుస్తుందో ఎవరికీ తెలియదు. దాన్ని మనం దొంగలించి దాని రహస్యం తెలుసుకుందామన్నాడు. నాగులు సరేనన్నాడు. మర్నాడు గుడ్డివాడు అటుగా వచ్చినప్పుడు నాగులు కొమటయ్య దుకాణం వద్ద ఉన్నాడు. వాడు గుడ్డివాడితో కొంత దూరం వెళ్ళి, అన్నా, నీ ఇల్లు ఎక్కడా? పాపం, నువ్వు రాత్రి ఎక్కడ పడుకుంటావు అని అడిగాడు. నాకు ఇల్లు వాకిలి కూడానా బాబు? రోజు రాత్రిపూట శ్మశానం దగ్గర పెద్ద చెట్టు కింద పడుకుంటాను అన్నాడు గుడ్డివాడు. నాగులు ఈ వార్త తెచ్చి కొమటయ్యకు చెప్పాడు. తనకు తెలియకుండా నాగులు వెళ్ళి ఆ చిప్ప కాజేస్తాడేమోనని కొమటయ్య నాగులును చీకటి పడేదాకా తన దగ్గరే ఉంచుకొని ఆ రాత్రికి తనకు నాగులుకు భోజనం కూడా తెప్పించాడు. భోజనం అయినాక కొమటయ్య దుకాణం మూసి వరహాల సంచి రొండిన దోపుకొని నాగులును వెంటబెట్టుకొని శ్మశానం కేసి బయలుదేరాడు. అంత దూరాన పెద్ద చెట్టు కింద పడుకొని గుడ్డివాడు కనిపించాడు. కొమటయ్య ఆగిపోయాడు. నాగులు ముందుకు వెళ్ళి గుడ్డివాడి తలకింది నుంచి చిప్ప కాజేశాడు. నాగులు కొమటయ్య దగ్గరికి తిరిగి వస్తూ, ఈ చిప్పలో ఏమున్నదో తెలియదు కానీ కొమటయ్య మొలలో వరహాల సంచి ఉన్నది అనుకున్నాడు. వాడు దగ్గరికి రాగానే కొమటయ్య, నాగులు, ఏది చిప్పను చూడని అన్నాడు. నాగులు దగ్గరికి వచ్చి ఆ చిప్పతో కొమటయ్య నెత్తిన బలం కొద్దీ కొట్టాడు. చిప్ప 2 ముక్కలయింది. కొమటయ్య స్పృహ తప్పి పడిపోయాడు. అతని మొల నుంచి వరహాల సంచి లాగేసుకొని నాగులు గబాగబా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కొమటయ్య అటూ ఇటూ చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. మొలలో వరహాల సంచి మాయమైంది. కానీ ముష్టి చిప్ప ముక్కలు దొరికాయి. అవే అతనికి కావలసింది. కొమటయ్య వాటిని తీసుకొని తిన్నగా కంసాలి ఇంటికి వెళ్ళాడు. ఏం కొమటయ్య గారు, అర్ధరాత్రి వేళ వచ్చారు అన్నాడు కంసాలి. ఈ చిప్ప ముక్కల కింద కుందలు ఉన్నాయి, తీసి చూడు అన్నాడు కొమటయ్య. కంసాలి ఆ కుందలను ఊడగొట్టి చూస్తే అవి బంగారంలాగా మెరుస్తున్నాయి. కొమటయ్య గారు, ఇది ఏమంత మంచి సరుకు కాదు. 100 వరహాలిస్తాను, నాకు ఇచ్చేయండి అన్నాడు కంసాలి. కొమటయ్య తన సంచితో 50 వరహాలు పోగొట్టుకున్నాడు. కంసాలి 100 వరహాలిస్తే సగానికి సగం లాభమే. కుందలు కంసాలిని ఉంచుకొనిచ్చి 100 వరహాలు తీసుకొని కొమటయ్య ఇంటికి వెళ్ళాడు. కొమటయ్యకు కంసాలికి జరిగిన సంభాషణ 2 దొంగలు విన్నారు. కొమటయ్య వెళ్ళగానే కంసాలి కుందలను కాల్చి చూశాడు. అవి ఇత్తడి ముక్కలు. వాటిపైన 10 వరహాల బంగారు పూత మాత్రం ఉన్నది. కొమటయ్య దగా చేశాడు. తెల్లవారగానే వెళ్ళి నా డబ్బు తెచ్చుకుంటాను అని కంసాలి తన భార్యతో చెప్పి ఆ ఇత్తడి ముక్కలను పెట్టె మీద ఉంచి నిద్రపోయాడు. కంసాలి నిద్రపోగానే దొంగలు కంసాలి ఇంట్లో ప్రవేశించి పెట్టె మీద పెట్టిన ముక్కలను తీసుకొని ఊరి బయటకు పోయారు. తెల్లవారగానే కంసాలి లేచి ఇత్తడి ముక్కల కోసం చూశాడు. పెట్టెలన్నీ వెతికాడు. కానీ అవి కనిపించలేదు. తన భార్యను అడిగితే, రాత్రి పెట్టె మీద పెట్టారు కదా అన్నది. పెట్టె మీద లేవు, మన 100 వరహాలు పోయాయి అంటూ కంసాలి కొమటయ్య దగ్గరికి వెళ్ళి, నాకు ఇత్తడి ముక్కలిచ్చావు, నా 100 వరహాలు నాకిచ్చేయి అన్నాడు. కొమటయ్య కంసాలికేసి అనుమానంగా చూసి, ఆ 4 ఇత్తడి ముక్కలు ఇయ్యి, 100 వరహాలు ఇచ్చేస్తాను అన్నాడు. తన డబ్బుకు ఆశ వదులుకొని కంసాలి తిరిగి వస్తూ ఉండగా ఊరి బయట దొంగలిద్దరూ కనిపించారు. వాళ్ళు ఇత్తడి ముక్కలను పంచుకోవటంలో తగాదా పడి కొట్టుకుంటూ కనిపించారు. వాళ్ళు కంసాలిని చూసి పారిపోసాగారు. పట్టుకోండి పట్టుకోండి అంటూ కంసాలి కేకలు పెట్టాడు. రాజభటులు దొంగలిద్దరినీ పట్టుకొని
కంసాలిని వెంటబెట్టుకొని రాజుగారి వద్దకు వెళ్ళారు. రాజు దొంగలను మీరు ఎందుకు కొట్టుకున్నారు? ఈ కంసాలి మిమ్మల్ని పట్టుకోమని ఎందుకు కేకపెట్టాడు అని అడిగాడు. దొంగలు చేతులు జోడించి, మహారాజా, మేం అర్ధరాత్రి వేళ కంసాలి ఇంట ఈ ముక్కలు దొంగలించాం. వాటిని పంచుకోవటంలో మేం తగాదా పడుతూ ఉండగా కంసాలి వచ్చి భటులకు మమ్మల్ని పట్టి ఇచ్చాడు అని చెప్పారు. రాజు కంసాలిని, నీకు ఈ ముక్కలు ఎక్కడివి అని అడిగాడు. మహారాజా, నూనె దుకాణం కొమటయ్య బంగారు కుందలు అని చెప్పి వీటిని నాకు అమ్మాడు. బంగారమే అని ఆశపడి ముందు వెనక ఆలోచించక వాటికి 100 వరహాలు ఇచ్చాను. వాటిని కరిగించి చూస్తే ఇత్తడి ముక్కల మీద బంగారపు పూత ఉన్నది. కొమటయ్య దగా చేశాడు కదా అనుకొని ఈ ఇత్తడి ముక్కలను పెట్టె మీద పెట్టాను. తెల్లవారి లేచి చూస్తే అవి పోయాయి. కొమటయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఇత్తడి ముక్కలు ఇచ్చి 100 వరహాలు తీసుకోమన్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఈ దొంగలు ఇత్తడి ముక్కల కోసం తన్నుకుంటూ కనిపించారు అని కంసాలి రాజుకు చెప్పాడు. రాజు భటులను పంపి కొమటయ్యను పిలిపించి, నీకు ఈ ముక్కలు ఎక్కడివి అని అడిగాడు. కొమటయ్య తాను నాగులు కలిసి గుడ్డివాడి ముష్టి చిప్ప కాజేయటానికి చేసిన ఆలోచన, నాగులు తనకు చేసిన ద్రోహము మొదలైన విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పాడు. నాగులు ఊరు విడిచిపోయినట్టు తెలిసింది. రాజుగారు గుడ్డివాణ్ణి పిలిపించి, నీకు ఈ చిప్ప ఎక్కడిది అని అడిగాడు. తమ వంటి ధర్మప్రభువులు నాకు చిప్ప ఇచ్చారు. అది కాస్తా పోయింది. ఇప్పుడు ఆకులో తింటున్నాను అన్నాడు గుడ్డివాడు. రాజు కొమటయ్యకు 150 వరహాలు, కంసాలికి 75 వరహాలు జరిమానా వేసి ఆ మొత్తము గుడ్డివాడికి ఇప్పించి దొంగలిద్దరినీ ఖైదులో పెట్టించాడు. రాజుగారు ఇప్పించిన డబ్బుతో గుడ్డివాడు సుఖంగా బతికాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.